హలో గోదర్ ఎంఎస్వేల వ్యూవర్స్, నేను మీ మధు. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవిని నమః. ఒక్కొక్క దైవక్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత, ప్రాముఖ్యత, అక్కడ ఆ దైవం చూపే లీలలు, దైవలీలలు ఉంటాయి. గ్రామాన్ని రక్షించే గ్రామ దేవతల విషయంలో అయితే మనం చెప్పుకోవడానికి చాలా దైవలీలలే ఉంటాయి. కానీ మనం అదే గ్రామంలో పుట్టి పెరగడం వలన మన గ్రామంలో జరిగే దైవలీల గురించి కానీ, గ్రామ దేవతల అద్భుత లీలల గురించి కానీ మనం ఎవరికి చెప్పుకోము. చెప్పినా కూడా ఎదుటివారు ఎవరు కూడా నమ్మరు. ప్రతిదానికి సైన్స్ అంటారు. అలాంటి ఒక గ్రామ దేవతే శ్రీ మారమ్మ అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా శ్రీ మారమ్మ అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఈ అమ్మవారు పేకేరి గ్రామంలో ఇరవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చటి పొలాల మధ్యలో ఈచ చెట్టు కింద వెలిశారు. ఈ అమ్మవారు పాత ఫోటో కూడా చూడొచ్చు, నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఈ ప్రదేశంలో అమ్మవారు రాత్రి వేళలో తెల్ల చీరతో, చేతికి గాజులతో, తలలో పువ్వులతో స్త్రీ రూపంలో సంచరిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది చూసిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ అమ్మవారి 2 దైవలీల గురించి చెప్తాను. ఒక అతను బట్టల వ్యాపారం చేసుకునే ఒక అతను రాత్రి వేళలో అటుగా వస్తూ గుడికి కొద్ది దూరంలో ఒక స్త్రీని చూసి, ఇంత రాత్రి వేళలో ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, నాతో రా, నిన్ను తీసుకువెళ్ళి దిగబెడతానని అడిగాడంట. దానికి అమ్మవారు, మిమ్మల్ని చూసే నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావురా, నువ్వు వెనకకి చూడకుండా ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి అదృశ్యమైందంట. అలాగే రెండో అతను అటువైపు వచ్చి చీటల రూటు తెలియక వెతుకుతుంటే అతన్ని చెయ్యి పట్టి తీసుకువెళ్ళి ఈ రాత్రికి గుడిలో పడుకుని వెళ్ళమని చెప్పి అదృశ్యమైనారంట అమ్మవారు. ఈ ఇద్దరు కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. కావాలంటే వాళ్ళు మీరు వాకప్ చేస్తే తెలుస్తుంది ఇది నేను చెప్పింది అబద్ధం కాదు అని. ఇలాంటివి చాలా అద్భుతాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. అటువైపు వెళ్ళే ప్రయాణికులు అమ్మవారికి హుండీలో వేసిన డబ్బులు పోగు చేసి, అలాగే కొందరు దాతలు సహాయంతో, సైకిల్ షాపు సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో అక్కడ శ్రీ మారమ్మ అమ్మవారికి ఆలయం నిర్మించారు. ఆలయం నిర్మించిన నాటి నుండి నిత్య పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జూన్ 12న శ్రీ మారమ్మ అమ్మవారికి జన్మదినోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఆదివారం కోరిన కోరికలు తీర్చే అమ్మవారు శ్రీ మారమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించి సమర్పించుకుని మేకపోతులను కానీ కోళ్ళను కానీ బలి ఇచ్చి అక్కడే భోజనాలు చేస్తారు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. మనం గ్రామ దేవతల విషయంలో అభివృద్ధి చెందుతామో లేదా అన్నది, ఒక గ్రామ దేవత అదృష్టం ఉంటే ఎలాగ అభివృద్ధి చెందుతామో అనేది తెలియడం కోసం ఒక నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తున్నాను, వినండి. మన అందరి ఆలోచనలు, మన అందరికీ కనిపించేది ఒకటే, అభివృద్ధి చెందిన దేవాలయాలు, ఆ దేవుళ్ళ గుళ్ళోని దేవుళ్ళు మాత్రమే కనిపిస్తారు, కానీ గ్రామ దేవతలు కాదు. మీకు విషయం చెప్పాలంటే, ఒక గ్రామ దేవత ఉత్సవాన్ని వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు తెలిసిన విషయం ఇది. ఆ గ్రామంలో పుట్టి పెరిగిన ఒక రాజుగారు హైదరాబాద్ వచ్చి బిజినెస్ చేస్తూ కోట్లు సంపాదించి అక్కడే సెటిల్ అయ్యారు. ఆయన మాత్రం పుట్టి పెరిగిన ఆ గ్రామాన్ని, అలాగే తన అభివృద్ధికి కారణమైన ఆ గ్రామ దేవతను మర్చిపోలేదు. ఆ గ్రామంలో ఆ గ్రామ దేవత మొదటిసారి ఉత్సవాన్ని చేయాలని ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి, అమ్మవారి జాతర చేయించండి, అందుకు నేను 40 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా చేయించినారు. ఈ ఉత్సవాన్ని కూడా వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. నేను చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు లేకపోతే మనం లేము, అలాగే మన గ్రామ దేవతలు లేకపోతే మన గ్రామ అభివృద్ధి లేదు. నిన్ను మనసుతో నమ్మి చరణ్ కోరిన వారిని అమ్మవారి వెనకుండి నడిపిస్తుంది, రక్షిస్తుంది. కోరిన కోరికలు తీర్చే శ్రీ మారమ్మ అమ్మవారిని దర్శించుకున్న మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుతూ మరో యొక్క ఆలయ దర్శనంలో కలుసుకుందాము.
రెడీగా అక్కడికే ఇంకా బాగుంది con Ben. Isso aí. Hello.